హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము హిమాయత్ నగర్లో ఉన్న రాస్తాలికి అయితే వచ్చాము. ఈరోజు మదర్స్ డే కాబట్టి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈరోజైతే మదర్స్ డే సెలబ్రేషన్ చేసుకోవడానికి అయితే మేము రాస్తాలికి అయితే వచ్చాము. ఇది ఎగ్జాక్ట్గా డీమార్ట్ పక్కకే ఉందన్నమాట. ఈ రాస్తాలి కెఫే కాఫీ డే పైనే ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్. ఈ రెస్టారెంట్ ఎంట్రెన్స్లోనే మనకు ఈ విధంగా నమస్కారం పెట్టేసి తిలకం పెడతారనమాట. వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ విధంగానే నమస్కారం పెట్టేసి తిలకం పెడతారనమాట. మేము ఫ్రెండ్స్ అందరం ముందే డిసైడ్ అయిపోయి 4 days బిఫోరే మేమైతే టేబుల్ బుక్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే చాలా కిట్టి పార్టీలని, బర్త్డే పార్టీలని, యానివర్సరీలని చాలా పార్టీలు జరుగుతుంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి మేమైతే ముందే టేబుల్ బుక్ చేసుకున్నాము. రెస్టారెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఉందన్నమాట. మేము బుక్ చేసుకుంది లంచ్ టైంకి అనమాట. 1 o'clock అని చెప్పేసి బుక్ చేసుకున్నాము. మొత్తం రెస్టారెంట్ లోపల మొత్తం ఇలా ఉందన్నమాట. మేము బుక్ చేసుకుంది ఇక్కడ అనమాట. మాకు ప్లేస్ సరిపోదని చెప్పి బయట కూర్చున్నాం అనమాట. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరు హాయ్ చెప్తున్నారు. మేము మదర్స్ డే రోజు మొత్తం 15 members వెళ్ళామన్నమాట. 15 members అందులో సరిపోమని చెప్పేసి మేమైతే బయట కూర్చున్నాం అనమాట. ఇక్కడ గ్లాస్ లోపల అయితే అస్సలే సరిపోదన్నమాట. అందుకోసం అని చెప్పేసి బయట వచ్చి కూర్చున్నాం అనమాట మేము. ఇంకా అక్కడ వేరే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఎంబడే కిట్టి పార్టీ అంట వాళ్ళది కూడా. చాలా కిట్టి పార్టీలు అని చెప్పేసి బర్త్డేలు అని చెప్పాను కదా ఇందాక, అన్ని పార్టీలే జరుగుతాయి అన్నమాట. ఇక్కడైతే చాలా వరకు ఫ్యామిలీతో వస్తుంటారు, ఫ్రెండ్స్తో వస్తుంటారు, కపుల్స్ వస్తుంటారు. మనము వచ్చి కూర్చోగానే మనకైతే ఇలా హ్యాండ్ వాష్ చేయిస్తారనమాట. యాక్చువల్గా రెగ్యులర్ థాలి 520 rupees అంట. ట్యూస్డే రోజు వచ్చామంటే మనకు 320 rupees అంట. వెనస్డే రోజు అయితే ఉమెన్ స్పెషల్ ఆఫరు 25% ఆఫ్ అంట. హ్యాండ్ వాష్ చేయించిన తర్వాత మనకైతే ప్లేట్లో ముందు సలాడ్, గ్రీన్ చట్నీ, రెడ్ చట్నీ, అలాగే చిల్లీ పికిల్ కూడా పెట్టారనమాట. ఆ తర్వాత దీనిని దాల్ బాటి చుర్మా అంటారంట. దీనిపైన నెయ్యి వేసుకొని తింటారంట. ఇది జొన్న రొట్టెలతో చేసిందంట. జవారి మాలిజా అంటారంట దీన్ని. ఈ రాజస్థాన్ థాలీలో అయితే ఎక్కడ కూడా మైదా పిండిని అనేది వాడరంట. అన్ని రెసిపీలు మా రాగులు, తైదలు, సజ్జలు, మినుములు వాటితోటే చేస్తారంట అన్ని రెసిపీస్. దాల్ బాటి చుర్మా టేస్ట్ అయితే చేస్తాను ఎలా ఉందని. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇందులో కనిపిస్తుంది కదా అది కట్ట డోక్లా అని అంట దాన్ని. ఇది మూంగ్ దాల్ కచోరీ అంట. కట్టమిఠా ఉందన్నమాట. ఇక్కడైతే అన్ని రెసిపీస్ అయితే కట్టమిఠానే ఉన్నాయండి. చాలా వరకు అయితే స్వీటే ఉన్నాయి. హాట్ అయితే అసలే లేవన్నమాట. ఏవి కూడా స్పైసీగా అనిపించట్లేదు అనమాట. అన్ని కట్టమిఠా స్వీట్సే ఎక్కువ ఉన్నాయి. అన్ని వంటలు అయితే చాలా వేడిగా ఉన్నాయి. ఏవైనా కావాలని చెప్పి మళ్ళీ మళ్ళీ అడిగి పెడుతున్నారనమాట. అన్నీ 2 times అడుగుతున్నారనమాట. ఈ వెరైటీస్ అన్నీ చాలామందికి తెలియదు కదా ఎలా తినాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారనమాట. దీంతో తినాలి అని చెప్పేసి. ఇదేమో దహి వడ అనమాట, దహి చాట్. రోజ్ జిలేబీ అంట అండి. ఇది రోజ్ ఫ్లేవర్ ఉందన్నమాట. రోజ్ జిలేబీ పైన రబ్డీ పెట్టిస్తున్నారనమాట. దానిపైన రబ్డీ వేసి ఇస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందో అనుకున్నా, చాలా బాగుందండి. నేను ఇలా తినడం అయితే ఫస్ట్ టైము, ఈ 2 కాంబినేషన్లో తినడం అయితే. మనం ఏవి అడిగినా అడగకపోయినా వాళ్ళే మళ్ళీ డబల్ అడుగుతున్నారనమాట ఏవైనా కావాలని. కావాల్సిన వాళ్ళు వేసుకుంటున్నారు, వద్దన్న వాళ్ళు వేసుకోవట్లేదన్నమాట. దోహటి పన్నీర్ ఒకటి, ఉరద్ దాల్ మఖినీ ఒకటి, గుజరాత్ కడీ అంట, ఇంకొకటి కాగోలి శనగల కర్రీ ఒకటి. ఇవన్నీ పెట్టారనమాట. 4 varieties రోటీస్ అన్నమాట. తేప్లా రోటీ ఒకటి, పూరి, పుల్కా ఒకటి, దపాటి ఒకటి. 4 varieties అయితే పెట్టారనమాట. వేటితో తినాలని కూడా చెప్తున్నారనమాట. తేప్లా రోటీ పైన నెయ్యి వేసుకొని తింటారంట. అందుకోసమని తేప్లా పైననే నెయ్యి వేశారనమాట. మిగతావన్నీ మనకు ఏ కర్రీస్తో కావాలంటే ఆ కర్రీస్తో తినాలన్నమాట. ఇక్కడైతే 3 varieties తీసుకొచ్చారనమాట. ఒకటి కడీ ఒకటి స్పైసీ దాల్ అంట, ఒకటి స్వీట్ దాల్ అంట. 3 varieties అయితే తీసుకొచ్చారు. రోటీస్ కోసం అంట ఇవి. ఇక్కడ పాపడ్ కూడా చూడండి డిఫరెంట్గా ఉంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. మనకు తింటూ తాగడానికి బటర్ మిల్క్ కూడా ఇచ్చారనమాట.
మనకు ఆమ్రస్ అంట, ఇది మ్యాంగో జ్యూసు. దీనికి పూరితో తినాలంట మ్యాంగో జ్యూసు. ఇది స్వీట్ వచ్చేసి సూజీ కీర్ అంట. ఇది సూజీ రవ్వతో ఉందన్నమాట కీర్. బాగుంది టేస్ట్ ఇది అయితే. ఈ రైస్ వచ్చేసి గట్టేక పలావ్ అంట. ఇదేమో మూంగ్ దాల్ కిచిడి అన్నమాట. మూంగ్ దాల్ కిచిడి పైన నెయ్యి వేసి తినాలంట. వీటిని కడితో తినాలంట. దీని కాంబినేషను ఈ రెండిటితో తింటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు. తిన్నాను నేను, టేస్ట్ అయితే బాగుండే. ఈ థాలీలో ఉన్నవి మొత్తం 32 వెరైటీస్ అన్నమాట. టేస్ట్ అయితే అన్నీ బాగుండే. వీళ్ళ సర్వీస్ కూడా చాలా బాగుందండి. అన్నీ మరీ అడిగి పెడుతున్నారనమాట. ఏవి కావాలంటే అవి మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు. వీటిని గట్టె పలావ్ అంటారంట. మధ్యలో ఉన్నాయి చూడండి, ఇవి గట్టెలంట. వాటిని బేసన్తో చేస్తారంట. ఈరోజైతే మా లంచ్ పెరుగన్నంతో అయితే ఎండ్ అయిపోయిందనమాట. టేస్ట్ అయితే బాగానే ఉండే. ఒక్కసారి వెళ్ళొచ్చు. లంచ్ అవ్వగానే వాళ్ళే వచ్చేసి హ్యాండ్ వాష్ చేయించారనమాట. ఈ విధంగా లంచ్ అయిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఈ విధంగా హ్యాండ్ వాష్ చేయించారు. ఈ ఇయర్ మదర్స్ డే అయితే కిట్టి ఫ్రెండ్స్తో అయితే ఇలా అయ్యిందనమాట మా లంచ్. ఈ లంచ్ అయిన తర్వాత కేక్ కటింగ్ కూడా ఉందన్నమాట. ఆటలు పాటలు అన్నీ ఆడుకున్నామన్నమాట క్యాబిన్లో వెళ్ళేసి. ఇంకా లంచ్ అయిన తర్వాత ఆడుకొని వచ్చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేసేసాము. ఆ వీడియో అయితే చూసేసేయండి ఫ్రెండ్స్. ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. కేక్ కటింగ్ అయిన తర్వాత అందరం ఒకరికొకరు తినిపించుకున్న తర్వాత రెస్టారెంట్ నుంచి పార్కుకి అయితే వెళ్ళాము. పార్కు దగ్గర నుంచి డబుల్ డెక్కర్ బస్సు ఎక్కేసి మేమైతే ఏమేమి విజిట్ చేసాము, ఏమేమి చూసాము అనేది మాతో పాటు మీరు కూడా చూసేసేయండి. అందరికీ ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్.